వచ్చి మరేమో మన పట్నం బాబుని లాగి లెంపకాయ కొట్టాను. ఎవరిని? అదే మళ్ళీ మన పశువుల డాక్టర్ని. ఎందుకు? మరి నువ్వేగా ఎవరైనా కుంటి అని పిలిస్తే చళ్ళును కొట్టమన్నావు. నిజంగా? ఎలా కొట్టా? చళ్ళును కొట్టాను. ఎలా కొట్టావు? చళ్ళును కొట్టాను. ఎలా కొట్టావు? మళ్ళీ మళ్ళీ నువ్వు నువ్వు ఎలా కొట్టావని అడిగావు. నాకు ఎలా చెప్పాలో తెలియక కొట్టాను అంతే. చేలో పాలకంకి నవ్వింది, పల్లకిలో బిల్ల ఎంకి నవ్వింది, పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా, లేత పచ్చ కోనసీమ ఎండల్లా. అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పూలగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పూలగా అమ్మాడి నవ్వవే. పంట చేలు పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్ల ఎంకి నవ్వింది. సైగ చెయ్యాలా, నే కొండ పిండి కొట్టాలా, మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా, మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా, ఆ నవ్వుకే ఈ నాప చేను పండాలా. అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. పంట చేలు పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్ల ఎంకి నవ్వింది.
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే పంట చేలో పాలకంకి నవ్వింది పల్లకిలో పిల్ల ఎంకి నవ్వింది పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా లేత పచ్చ కోనసీమ ఎండల్లా అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే కుంటి కుంటి ఏ కుంటి అబ్బబ్బబ్బా. ఎన్నిసార్లు పిలవాలి చోటొచ్చి వినపడటం లేదా వినపడింది కానీ నువ్వేగా ఎవరన్నా కుంటి కుంటి అని పిలిస్తే చెళ్ళును కొట్టమన్నా మరి నువ్వే అలా పిలిస్తే ఇంకెప్పుడు అలా పిలవను అయ్యో ఏంటి మళ్ళీ అది తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే చూసావా ఆయన చెప్పినట్లు అన్నీ జరుగుతున్నాయి నీ కష్టాలన్నీ తీరిపోయాయి అదృష్టం నీ నెతుక్కుంటూ నీ వెనకే 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 వస్తుంది ఆడి చెప్పడం కాదా నేను చెప్తారా అరే అరే ఒక్కడిని చేసి ముగ్గురు కొట్టం కాదురా తమ్ములుంటే ఒక్కొక్కరు రండి రా నీ పని చెప్తాను కొడితే చెప్పుకోవడానికి ఎవరూ లేని అనాథవి మాతో సవాల్ చేస్తావట మళ్ళీ మళ్ళీ మన కుంటోని ఎరద్దం చేసి సింహాసనాలతో పంపెత్తున్నా నెమ్మదిగా గోపాల్ ఊరుకో మళ్ళీ నువ్వేం బాధపడమాక కొడితే కొట్టాలే నన్ను కుంటాడు చేసి నన్ను కొడతారు కదా అని దేవుడే అయ్యో నొప్పిగా ఉందా అదే లేదు నువ్వు వెళ్ళి పడుకో మళ్ళీ నీ బాధపడతానని అబద్ధం చెప్తున్నావు కదూ చూడు చొక్కా నిండా ఎంత రక్తం మళ్ళీ ఇది రక్తం కాదు మళ్ళీ అత్త నాకు పెట్టిన అన్నం అత్త నా మీద చూపించిన ప్రేమ ఎందుకు గోపాలు ఏడుస్తున్నావు అది కాదు మళ్ళీ ఆ సింహాద్రి గాడు నన్ను కొట్టేటప్పుడు ఏమన్నాడో తెలుసా
కొడితే చెప్పుకోవటానికి దిక్కులేని అనాథ ఎదవా అన్నాడు. చెప్పు మళ్ళీ, నేను అనాథరా? నాకెవరు లేరా? కాదు గోపాల్, కాదు. మన ఇద్దరం అనాథరం కాదు, అనాథరం కాదు. ఏమల్లే, ఏదో మాట్లాడాలని తీసుకొచ్చావు, ఏం మాట్లాడకుండా కూర్చున్నావేంటి? అవును, మరి నువ్వు నిలబడే ఉన్నావుగా. మరి నువ్వు కూర్చోమని చెప్పలేదుగా. ఏంటి మళ్ళీ ఎట్ట చూస్తున్నావు? నేనంటే నీకు ఇష్టమా లేక భయమా? నాకు తెలీదు. నేనంటే నీకు భయమైతే ఎదురుగా వచ్చి కూర్చో, ఇష్టమైతే పక్కనొచ్చి కూర్చో. చూడు గోపాల్, నేనేం చెప్పినా వింటున్నావు, ఏం చెప్పినా చేస్తున్నావు. అందుకని నేను నీకేదైనా చెయ్యాలనుకుంటున్నాను. ఇదిగో. మళ్ళీ ఏంటిది? గోపాల్, నువ్వు నాతో కలిసి ఉండటం వల్ల ఊరంతా చెడుగా మాట్లాడుకుంటున్నారు. నేను ఎప్పుడే అనుకున్నాను ఇట్లాంటిది ఏదో చెప్పడానికే నన్ను ఇక్కడ తీసుకొచ్చావని. ఇట్లా డబ్బిచ్చి నీకు దూరంగా వెళ్ళిపోమంటావా? మళ్ళీ నన్ను 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 చచ్చిపోమని చెప్పు, చచ్చిపోతాను. కానీ నీకు దూరంగా వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళగలను? మళ్ళీ సంతకెళ్ళు, ఈ డబ్బుతో ఒక మంగళసూత్రం తీసుకురా. మళ్ళీ నా కోసమే బతికే నీతో శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. మళ్ళీ 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 మళ్ళీ